నీట్ పేపర్ లీక్ వ్యవహారం రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది. నేపాల్, బంగ్లాదేశ్లో మాదిరిగా జెన్జీ యువత రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. భారత యువత కూడా అన్యాయంపై గలమెత్తాలన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో 93 సార్లు పేపర్ లీకులు జరిగాయని, ఫలితంగా 6 కోట్ల మంది భవిష్యత్తు దెబ్బతిందని కేజ్రీవాల్ ఆరోపించారు. ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ పేపర్ లీక్లకు కేంద్ర బిందువులుగా మారాయని విమర్శించారు. ఈ కుంభకోణాల వెనుక అధికార పార్టీ అగ్రనేతల హస్తం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేసిన కేజ్రీవాల్ సీబీఐ విచారణపై కూడా పెదవి విరిచారు. కీలక నాయకులే భాగస్వాములైతే సీబీఐ మాత్రం ఏం చేయగలదని ఆయన ప్రశ్నించారు. ఈ దుష్ట క్రీడను ఆపాలంటే యువత వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడమే మార్గమని, దోషులను జైలుకు పంపే వరకు విశ్రమించవద్దని కోరారు.